ఆయుధంతో సాధ్యం కానిది దౌత్యంతో సాధ్యమవుతుందా? ఇది ఇప్పుడు తెర ముందున్నటువంటి ఓ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఏంటది అంటే, ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వార్ని ఆపడానికి ఒకవైపున ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది, రెండో పక్కన ఆయుధాల పంపిణీ జరుగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి, పాలస్తీనా మీద దాడి కొనసాగిస్తూనే ఉంది. అయితే వాళ్ళకి ఇప్పుడు విభేదాలు వచ్చినాయి. వార్ క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బయటికి వెళ్ళిపోవడం, అలాగే ఇతర ప్రతిపక్షాలు బయటికి వెళ్ళిపోవడం, ఇంకో పక్కన స్వపక్షంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పక్షాలు ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యం, సైన్యం అనేక మంది మరణించినటువంటి కారణంగా సైన్యంలో వస్తున్నటువంటి అసంతృప్తి, ఈ కారణంగా ఇజ్రాయెల్ యుద్ధ విరమణ చేయబోతోంది అంటూ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక అధికారులను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా ఫోకస్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం చూడాలి. ఎందుకంటే ఇలాంటి స్పెక్యులేషన్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి. బందీల విడుదలైపోతుంది, లేకపోతే కనుక కాల్పుల విరమణ అవుతోంది, తాత్కాలిక విరమణ అవుతోంది, ఒప్పందం కుదిరిపోయింది అన్నటువంటి. ప్రస్తుతం ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితుల్లో అయితే కనిపించట్లేదు. వెనక్కి తగ్గాలంటే ఏదో సంథింగ్, ఒక రీజన్ ఉండాలి. బందీలను విడిచిపెట్టడానికి హమాస్ సిద్ధంగా లేదు, బందీలను విడిచిపెట్టకుండా యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. మరి ఏ ప్రాతిపదికన ఆగుతుందనేది మాత్రం అర్థం కాకుండా ఉంది.